మురళీకృష్ణ ఎల్సీఈ పాస్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్ వచ్చింది. అంతేకాదు ఆ పాలిటెక్నిక్లో మొదటివాడుగా వచ్చాడు. ప్రిన్సిపల్, లెక్చరర్లు అతన్ని అభినందించారు. ఈ సందర్భంలో ఒక లెక్చరర్ను తమ ఇంటికి విందుకు పిలిచాడు. ఆ లెక్చరర్కు మురళీకృష్ణ అంటే ఎంతో అభిమానం. ఆ లెక్చరర్ అంటే ఇతనికి ఎంతో గౌరవం. అతని పేరు రజనీకాంత్. ఆ ఆదివారం నాడు ఎంతో మొహమాట పడుతూనే మాట కాదనలేక భోజనానికి వచ్చాడు రజనీకాంత్. మనిషి చూడముచ్చటగా ఆకర్షణీయంగా ఉన్నాడు. ముక్తసరిగా మాట్లాడతాడు. తను చెప్పే సబ్జెక్ట్లో అతను నిధి. అంచేతనే అందరి ఆదరాభిమానాలు సంపాదించాడు. ఆటోలో ఇంటికి తీసుకొచ్చి తమింట్లో అందర్నీ పరిచయం చేశాడు మురళీకృష్ణ. పరిచయంలోనే కొన్ని కుటుంబ విషయాలు చెప్పాడు. సానుభూతితో విని అర్థం చేసుకున్నాడు మురళీకృష్ణ. భోజనాల దగ్గర కోదండరామయ్య, మురళీకృష్ణ, రజనీకాంత్ ముగ్గురు కూర్చున్నారు. రంగమ్మ వడ్డిస్తోంది. సావిత్రి పసిపిల్లకు పాలు పడుతూ గదిలో కూర్చుంది. రేణుక గుమ్మం దగ్గర నిల్చుని చూస్తోంది. రజనీకాంత్ చాలా మొహమాట పడుతూ వంచిన తల ఎత్తకుండా భోంచేస్తున్నాడు. అతని వాలకాన్ని చూస్తోంది రేణుక. లెక్చరర్ గారు మాటే కాక భోజనం కూడా క్లుప్తంగానే చేస్తారల్లే ఉంది అంది రేణుక. మంచినీళ్ల గ్లాస్ ఎత్తి పెదవికి ఆనకుండా నోట్లో పోసుకున్నాడు. గ్లాసు పక్కన పెట్టి రేణుక వైపు చూశాడు. మాట, మనసు, తిండి అన్నీ క్లుప్తంగానే అమర్చాడా విధాత. నా స్టూడెంట్స్కు పాఠాలు చెప్పడంలో మాత్రం ఈ నియమం లేదు అన్నాడు. అందుకే ఈ లెక్చరర్ గారంటే అందరికీ అభిమానం అన్నాడు మురళీకృష్ణ. భోజనాలు పూర్తయి ముందు గదిలోకి వచ్చారు ముగ్గురు. కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళిపోయాడు రజనీకాంత్. లెక్చరర్ గారు మంచి బుద్ధిమంతుడు, మర్యాదస్తుల్లా ఉన్నాడు. ఆయన తలుచుకుంటే నీకు ఉద్యోగం ఇప్పించగలడేమో, అడక్కపోయావా అన్నాడు కోదండరామయ్య. దేనికైనా రోజు రావాలి అంది ఈ మాటలు విన్న సావిత్రి. వారం రోజులు గడిచాయి. మురళీకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఏలవేస్తూ వచ్చి రేణుక ఏదో డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్కి చదువుకుంటూ కూర్చుంటే చుట్టూ భజన చేస్తున్నట్టుగా తాళం వేస్తూ తిరగసాగాడు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. సావిత్రి అడిగింది, అంత సంతోషకరమైన విషయం ఏంటా అని. చప్పట్లు పెద్దవి చేశాడే కానీ చెప్పలేదు. తల్లొచ్చి ఏంటా వెర్రివేషాలని కేక వేసింది. 5 నిమిషాలు గడిచాక చెప్పాడు. లెక్చరర్ అంది సావిత్రి. మా కాలేజీ లెక్చరర్, అనగా పాలిటెక్నిక్ లెక్చరర్. పాపం ఏమయ్యాడు అంది రంగమ్మ. శ్రీ 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 రజనీకాంత్ గారు ప్రమోషన్ మీద మీ పాలిటెక్నిక్లోనే ప్రిన్సిపాల్గా ప్రవేశిస్తున్నారా అంది రేణుక. కాదు కాదు, నిన్ను అనగా కుమారి రేణుకను శ్రీమతిని చేస్తారట. అక్కయ్యకు పెళ్లి సంబంధం చూస్తానన్నారా అంది రంగమ్మ. పెళ్లి చేసుకుంటానన్నారు. పిప్పిప్పి ఆనందమానందమాయనే డుడ్డు. పుస్తకం మూసేసి దాంతోనే అతని నెత్తిన ఒక్కటి వేసి అవతలకు వెళ్ళింది రేణుక. రజనీకాంత్తో జరిగిన సంభాషణ అంతా చెప్పాడు. అందరి మనసులకు విందులా ఉంది. కట్నం అక్కర్లేదు, పిల్ల ఉద్యోగం చెయ్యాలి, ఈ 2 షరతులు. రేణుకను ఆలోచించుకోనివ్వలేదు. ఆ రాత్రే పెళ్లి చేసి పంపేసినంత అనుభూతి, ఆనందం పొందారు. రేణుక అందర్నీ కేకలేసింది. పిలిచి పెళ్లి చేసుకుంటానని కబురు చేస్తే అంతకన్నా అదృష్టం ఏముందే రేణుక అంది రంగమ్మ. నాకు లేని తొందర నీకెందుకమ్మా? కన్నవారి బాధ్యత అలాంటిది అన్నదావిడ. మగవాడు తనంతా తానుగా పెళ్లి చేసుకుంటానని కబురు చేశాడంటే ఆంతర్యం ఏంటో తెలుసుకోవద్దమ్మా అంది రేణుక. సావిత్రి కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించింది. మురళీకృష్ణతో కబురు చేసింది. అభ్యంతరం లేకపోతే తనే వాళ్ళింటికొచ్చి మాట్లాడతాను అంది. సరేనన్నాడు రజనీకాంత్. ఆదివారం ఇద్దరికీ తీరిక. ఆ రోజుకు తల్లిని కూడా పిలిపించాడు. స్వగ్రామం నుంచి ఆవిడ వచ్చింది. ఆదివారం నాడు రేణుక, రమాదేవి, రామచంద్రరావు, మురళీకృష్ణ నలుగురు వెళ్లారు. అందర్నీ సాదరంగా ఆహ్వానించాడు రజనీకాంత్. ఓ పావుగంట లోకాభిరామాయణం అయ్యాక అసలు విషయాల్లోకొచ్చారు. నన్ను మీరు ప్రేమించారా అంది రేణుక. లేదు అన్నాడు. పెళ్లి చేసుకుంటానని అన్నారా? అవును. మా కుటుంబ విషయాలు అన్నీ తెలుసుకునే ఈ నిర్ణయానికొచ్చారా? ఒక్కసారిగా తెలుసుకోవడానికి అవకాశం చాలా తక్కువ. కట్నం కూడా వద్దన్నారట. అవును. ఎందుకని? కట్నం తీసుకుంటే కన్నవాళ్ల మీద సానుభూతి అత్తవారి మీద న్యూన్యతగా ముద్రపడుతుందేమోనని. ఎవరూ మాట్లాడలేదు. అందరూ శ్రోతలే అయ్యారు. నా గుణగణాలు, గత చరిత్ర తెలుసుకున్నారా? వర్తమానాన్ని గురించి ఆలోచిస్తాను గాని గతం కోసం వెనక్కి వెళ్ళను. మా కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. మా బావ మా అక్కయ్యను మా దగ్గరకు పంపేశాడు. తెలుసు.
నేను పెళ్లి చేసుకున్న ఉద్యోగం చేస్తూ మా వాళ్లకు ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి నిశితంగా చూశాడు. నీకు మతిపోతోందా రేణుక? అంది రమాదేవి. ఆడపిల్ల ఉద్యోగపు డబ్బు మీద కన్నవారికి హక్కు ఆ పిల్లకు పెళ్లి కానంత వరకే. పెళ్ళయ్యాక ఆ హక్కు అంతవరకే చెందుతుంది అన్నాడు రామచంద్రరావు. నా అభిప్రాయం కోరిక చెప్పాను. కన్నవారి మీద మమకారం మెళ్ళో మూడు ముళ్ళు పడగానే రబ్బరుతో చెరిపేసినట్లు పోదు అంది రేణుక. మమకారానికి కొన్ని హద్దులున్నాయి. భోజనం ఇక్కడ చేసి చెయ్యక్కడ కడుక్కుంటే లోకం హర్షించదు అంది రజనీకాంత్ తల్లి. లోకం సలహా కాదు, మీ అభిప్రాయం అడుగుతున్నాను అంది రేణుక. నేను మీకిష్టం లేదని చెప్పడానికి ఒక్క మాట చాలు. ఇంత డొంకతిరుడు అనవసరం అన్నాడు రజనీకాంత్. చీర కొంగు పైకి లాక్కుంటూ ప్రశ్నార్థకంగా చూసింది. నా జీతం నెలకు 350. నా ఖర్చులకు ఓ 50 వాడుకున్న సంవత్సరానికి 3600 మీ చేతుల్లో పోయమంటారు. ఓ 10 ఏళ్లలో నా వల్ల మీకు రాబడి 36,000. కట్నం పుచ్చుకోలేదని 10 మందిలో గొప్పగా చెప్పుకోవడం, కానీ వాయిదాల పద్ధతిలో కట్నం డబ్బు కట్టుకున్న భార్య మీకు చెల్లించాలి, అంతే కదూ అంది రేణుక. ఈ మాటలతో అంతా మాన్పడిపోయారు. ఇంత నిష్కర్షగా కఠినంగా మాట్లాడుతుందే అనుకున్నారు అందరూ. మీ భావాలకు తగిన సమాధానం నేను చెప్పగలను, కానీ సభ్యత అనిపించుకోదు అన్నాడు రజనీకాంత్. ఈసారి ఎవరు మాట్లాడతారోనని ఎవరికి వాళ్ళు ఊరుకున్నారు. పరస్పర అభిప్రాయాల్లో ఇంకా చర్చించవలసిన విషయాలు అన్నాడు రామచంద్రయ్య. ఉన్నాయి అంది రేణుక. వాయిదాల పద్ధతిలో మాట్లాడుకుందాం అన్నాడు రజనీకాంత్. రేణుక చూపుల్లో 1,00,000 అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ రోజున రామచంద్రరావు ఇంటికి వెళ్ళాక అతను ఆ విధంగా వెళ్ళిపోయి హోటల్లో ఉండడానికి కారణం ఎవరూ అడగలేదు. కోడలే కారణమని అత్తమామలు అనుకున్నారు. కానీ కోడల్ని ప్రశ్నించలేదు. వీళ్ళిద్దరినీ ఒంటరిగా ఉంచి కొన్నాళ్లు తాము తప్పుకుంటే బాగుంటుందేమో అనిపించింది అన్నపూర్ణమ్మకు. దశరథరామయ్య కూడా ఈ సలహా నచ్చింది. మంజులను కూడా తీసుకుని యాత్రా స్పెషల్లో ఉత్తరదేశ యాత్రలకు వెళ్ళిపోయారు. ఒక నెల రోజులు తిరిగొద్దామని. ఈ ఇంటి వాతావరణం చూస్తుంటే రామచంద్రరావు మనసులో పెద్ద ఆఘాతం ఏర్పడింది. కారణం జయసుందరి అని తెలుసు. భార్యను తన దారికి ఎలా తెచ్చుకోవాలో అతనికి తోచడం లేదు. ఏమైనా అంటే నోరు 4 రెట్లు అవుతుంది. భార్య మనసులో కలతలు రావడానికి కారణంలో ఒక భాగం రేణుక అని కూడా అతనికి తెలుసు. ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలో అతనికి అర్థం కావడం లేదు. రేణుక సంబంధం విషయం ఈ సందర్భంలో ప్రస్తావనకొచ్చింది. తన సంపాదన విషయం రేణుకాంత నిష్కర్షగా ఎందుకు మాట్లాడిందో నాకు తెలుసు అంది జయ. ఎందుకని అన్నాడు రామచంద్రరావు. ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే శక్తిగల ఆడపిల్లకు మర్యాదకు మించిన కోరికలుండడంలో తప్పులేదు. అందులో రేణుక అఖండ ప్రజ్ఞావంతురాలు. సిగరెట్ వెలిగించాడు. మనసులో ఆలోచనలు రొద చేస్తున్నాయి. రేణుక నీ సహాధ్యాయిని, స్నేహితురాలు కదూ. ఆ అమ్మాయి అంటే అంత కోపం ఎందుకో? నా కోపమంతా మీరు చెడిపోకుండా ఉండడానికే. అదే నా తాపత్రయం. సిగరెట్ పొగ మింగాడు. అదే ముక్కుల్లో నుంచి వచ్చింది. దిండు ఒళ్ళో ఉంచి చేతులు గుచ్చి కుడి చేత్తో గెడ్డం రాసుకుంటూ ఎడం చేతి వేళ్ల మధ్య సిగరెట్ పుచ్చుకున్నాడు. నేను చెడిపోయానని అనుమానమా? చెడిపోతానేమోనని భయమా జయ? మనసులో ఉన్నమాట అనేయాలనే ఉద్రేకంతో జయ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. చెడిపోయినందుకు బాధపడే ప్రయోజనం లేదు. వాటి తాలూకా అనుభూతిని కూడా మనసులోకి రానివ్వకూడదు. మీరు నా వారు, నా భర్త. మీరింకా చెడిపోవడం నేను సహించను. నా ఆందోళన, కోపము, ఈర్ష్య, క్రోధము అన్నీ మిమ్మల్ని గురించే. రేణుకతో మీకున్న సంబంధం వదులుకోవాలి. ఆ అనుబంధం నాది. మీ మనస్సు, భావాలు, శరీరము అన్నీ నాలోనే ఇమిడిపోవాలి. ఈ తేజస్సు, తెలివితేటలు రేణుకలో మీరు జారవిడవకూడదు. నేను బూతులు మాట్లాడడం లేదు, సత్యాన్ని చాటుతున్నాను. ఈ పడగ్గది మనది. శరీరాలు కలిసేది ఆ 5 నిమిషాలే, కానీ మనస్సుతో ఎప్పుడు ఎక్కడున్నా కలిసే ఉండాలి. ఈ కోరిక నా స్వార్థం కాదు. ప్రతి వివాహిత స్త్రీ కోరుకునే మంగళప్రదమైన సంసార శోభ. ఉద్రేకంతో ఉద్విగ్న మనస్కురాలై అతని ఒళ్ళో ఉన్న ఆ దిండు మీద తలవాల్చి పడుకుని చెమ్మగిల్లిన కళ్ళను అతని చేత్తో తుడుచుకుంది జయ. అతని గుండెల్లో గుణపంతో పొడిచినట్లయింది. అనుమానపు రాక్షసి జయ శరీరంలో, మనసులో, నవనాడుల్లో ప్రవేశించి ప్రవహిస్తోంది. మాటలకు లొంగదు, మమతకు కట్టుబడదు, ప్రమాణాలను లెక్క చేయదు. మా ఇద్దరికీ సంబంధం ఉన్నదని ఏ సాక్ష్యాధారాలతో అనుమానాన్ని పెంచుకున్నావు జయ? ఒళ్ళో నుంచి లేచి పక్క మీద పడుకుంది. ఒకే ఆఫీసు, ఒకే అభిమానం, ఇద్దరి మధ్య గల చనువు, మాటలు. మనసులో నవ్వుకున్నాడు. ఛీ అని చేదరించుకున్నాడు.
నా తర్వాత ఒక తమ్ముడున్నాడనుకో, వదినతో వాడు చనువుగా ఉంటాడు అంటే నేను అనుమానపడాల్సిందేగా. జయ మాట్లాడలేదు. గోడవైపు తిరిగి పడుకుంది. తన వైపు తిప్పుకున్నాడు. మరిదితో ప్రేమ కలాపాలు సాగించే మనస్తత్వం కాదు, భర్తను దిద్దుకునే కాంక్ష కలదాన్ని అంది. ప్రమాణానికి విలువిస్తావా జయ? ఆ ప్రమాణం ఎవరి మీద? కట్టుకున్న నీ మీద, నన్ను కన్న తల్లిదండ్రుల మీద. చెయ్యండి. చేతుల్లో చెయ్యి వేయమన్నట్టుగా చెయ్యి జాపింది. రేణుక నా సహ ఉద్యోగిని. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా రేణుక మీద నాకు ఎటువంటి కోరిక సంబంధము లేదు. అతనిపై వాలిపోయి రెండు చెంపలు ముద్దు పెట్టుకుంది. రాత్రి 12 దాటింది. తారీఖు మారింది జయ. ఇక నిద్రపోదామా? తారీఖు మారినా మీ ప్రమాణపు అనుభూతి నాలో తగ్గలేదు. భార్య కోరికను భర్త మన్నిస్తే ఆ పుట్టబోయే బిడ్డ అఖండ ప్రజ్ఞావంతుడవుతాడు. పుట్టెడు దిగులు కడుపులో పెట్టుకుని భర్తను కౌగిలించుకుంటే ఆ పుట్టబోయే బిడ్డ అపఖ్యాతిని తెచ్చిపెడతాడు అని అతని పెదవులను తన పెదవుల్లో ఇముడుచుకుంది జయ. రాత్రి 1 గంట అయింది. ఇంకా నిద్ర రావడం లేదా జయ? లేదండి, ఈ రాత్రి ఈ గది ఛాయలకే ఆ నిద్రాదేవి రాదు అంది. నాకు నిద్రొస్తోంది. రావచ్చు. తేజస్సు మీది, తేజం నాది. ఒక్క మాట. మళ్ళీ ప్రమాణం చెయ్యాలా అన్నాడు. అక్కర్లేదు. మాట చెబితే చాలు, మనసులో దాచుకుంటాను. నీ ప్రశ్న? మీరు ఇంతవరకు ఏ పరాయి స్త్రీ ముఖము చూడలేదా? నేను అంధుణ్ణి కాదు, ఎంతోమంది స్త్రీల ముఖాల్ని చూశాను. కళ్ళు మూసుకుని నడిస్తే కార్లు మీదగా వెళ్ళిపోతాయి. జయ గుండెల మీద తలవాల్చి చెవి గుండెల వైపు తిప్పి ఆ ఆరాటాన్ని అర్థం చేసుకున్నాడు. ఏ స్త్రీ ముఖాన్ని చూడలేదా అంటే ఏ స్త్రీ అనుభవాన్ని పొందలేదా అని భావం అంది, మళ్ళీ అతని తలను గుండెలు కదుముకుంటూ. ఇది భర్త మనసు మీద చిరస్థాయిగా భారీ కొట్టే దెబ్బ. రేణుక విషయం చెప్పాను, ప్రమాణం చేయమన్నావు, మనస్ఫూర్తిగా చేశాను. మన పెళ్లి కాకమునుపో నువ్వెవరో నేనెవరో ఆ ఒక్క అనుభవం నా జీవితంలో నేను మరిచిపోను. ఒక అమ్మాయిని అనుభవించాను. అది యాదృచ్ఛిక సంఘటన అంతే. అది పరస్త్రీ లోలత కాదు, వ్యభిచారం కాదు, అనుభూతి నింపిన అనుభవం అన్నాడు. పడగ మీద దెబ్బపడ్డ నాగుపాముల చివాలన లేచి మంచం దిగి నిల్చుంది. ఒక అమ్మాయిని అనుభవించారా? అవును. ఎవరా అమ్మాయి? ఇప్పుడెక్కడుంది? నాకు తెలీదు. అడ్రస్ తెలియని అమ్మాయి అయితే వ్యభిచారన్నమాట. ఈ సంభాషణ అనుమానము ఇంతటితో ఆగిపోతే మంచిది అనుకున్నాడు. నవ్వుతూ తను మంచం దిగి దగ్గరకు తీసుకున్నాడు జైని. వ్యభిచారి కాదు, ఆచారి కాదు, పొరపాటు మానవ లక్షణం. అసలు పెద్ద పెద్ద వాళ్ళంతా పొరపాట్లతోనే పెద్దవాళ్ళయ్యారు అన్నాడు. జయ మనసంతా ఆరాటం తన అదుపులోకి తీసుకుంది. అదుపులో ఉన్న ఆరాటం ఏదో చెప్పాలనే కాంక్షతో కొట్టుమిట్లాడింది. కోరిక మనసుకు సంబంధించింది, పొరపాటు శరీరానికి సంబంధించింది. హద్దుల్లేని చీకటి వాతావరణంలో పొరపాటు జరిగితే అది చెడిపోవడం కాదు, అవునంటారా? మెడ మీద ఎడం చేయి వేసి కుడి చేత్తో జయ గెడ్డం పుచ్చుకుని తల పైకెత్తి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఈ ఆవేశం ఎందుకు జయ? నా పొరపాటుని నువ్వు కప్పిపుచ్చుతున్నావా? జయ మనసులోని ఆందోళన జారిపోయింది. ఆ ఉద్విగ్నత పూర్తిగా తగ్గిపోయింది. అవునండి, అది క్షణికోద్రేకం కాదు, చీకటి పొరపాటు. ఆ సంఘటన మనిషి చెడడంగా భావించరాదు. నా భర్త ఏకపత్ని వ్రతుడనే తృప్తి, సంతోషం నేటికి కలిగాయి నాలో అంది జయ. అన్నీ మరచి ఆదమరచి నిద్రపోయింది జయ. ఆ రోజున రామాదేవి ఇంటికి వెళ్ళింది రేణుక. ఇద్దరు ఆప్షనల్ హాలిడే సెలవు పెట్టారు. రామాదేవి భర్త మోహన్ ప్రసాద్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. సెలవు కాగితాలు అతనే ఆఫీసులో ఇచ్చొచ్చాడు. ఆఫీసు కబుర్లు ఆషామాషీ కబుర్లయ్యాక కాఫీ తాగి అసలు విషయం ఏంటన్నట్లుగా అడిగాడు మోహన్ ప్రసాద్. నా పెళ్లి విషయంలో మీ సలహా కోసం వచ్చాను అంది రేణుక రామాదేవి వైపు చూస్తూ. పసివాడు రామాదేవి ఒళ్ళో కూర్చుని రబ్బరు బొమ్మతో ఆడుకుంటున్నాడు. మనిషికి పెళ్లి చాలా అవసరం. అచ్చట ముచ్చట కూడా వయసును బట్టి జరిపించుకోవాలి కూడా. ఈ పసివాడు వయసులో పుట్టడం చేత వార్ధక్యంలో వీడు ఆదుకుంటాడేమోనని ఆశ. నాకు 50వ పడిలో వీడు పుడితే చూసేవాళ్లకు ఎబ్బెట్టుగాను ఉంటుంది. నా ఆశ నెరవేరదు అంది రామాదేవి. పసివాడు రేణుకను చూసి నవ్వుతూ ఆమె దగ్గరకు వెళతానని తల్లి ఒళ్ళో నుంచి జారిపోసాగాడు. వాణ్ణెత్తుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది రేణుక. అక్కయ్య కోపరం అలా కావడంతో పెళ్లి విషయంలో నా మనసు భావాలు కాస్త దెబ్బతిన్నాయి అంది రేణుక. మీరు పెళ్లి చేసుకునేది అక్కయ్య భర్తను కాదు, మీకు నచ్చిన మరో యువకుణ్ణి అన్నాడు మోహన్ ప్రసాద్. అవుననుకోండి,
కానీ అక్కయ్య కాపురం బాగుపడితేనే నా మనసుకు పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. అంతవరకు పసివాడు జారిపోతుంటే కిందకి దించింది. వాడు పారాడుతూ వెళ్ళి తండ్రి కాళ్ళకు చుట్టేశాడు. కోరికలను చంపుకుంటావా? కాస్త రెచ్చగొట్టాలని అంది రామాదేవి. కోరికలు విషనాగులైతే తప్పకుండా చంపేస్తాను. నా కోరికలు నా అదుపులో ఉండే పసిపాపలు అంది. మన రజనీకాంత్తో అలా మాట్లాడారు, అతనంటే ఇష్టం లేకనేగా అన్నాడు. పసివాడు పారాడుతూ వచ్చి చీర కుచ్చిళ్ళు లాగుతూ కూర్చున్నాడు. అక్కడే పాసుపోసి తపతప చిందులు కొడుతున్నాడు. చీర కుచ్చిళ్ళు కూడా అందులో తడిశాయి. చి వెధవ, ఏం పనిది? నీ పాసలో ఇంటికొచ్చిన వాళ్ళ బట్టలు కూడా తడుతూ ఉండు. నీ చెవులు పిండి ఎండేస్తారు అంది రామాదేవి. వాణ్ణి యువతల కూర్చోబెట్టి ఇల్లు తుడిచే గుడ్డతో అక్కడ తుడిచింది. వాడి మనసుకు నచ్చిన పని వాడు చేశాడు. అది పెద్దవాళ్లకు నచ్చకపోవచ్చు. మనము ఆ పరిస్థితుల్లోనే పెరిగి ఇప్పుడు ఈ కబుర్లు చెప్పుకుంటున్నాం అంది రేణుక. అంతా కాసేపు పసివాణ్ణి చూస్తూ కూర్చున్నారు. రజనీకాంత్ అంటే అన్నాడు మళ్ళీ. ఇష్టం లేదని చెప్పలేదు, అలాని ప్రేమించలేదు. నా జీతం మీద తనకు ఉండాల్సిన హక్కును గురించి నిర్మోహమాటంగా మాట్లాడాడు రజనీకాంత్. నా మీద కన్నా నా జీతమే అతన్ని ఆకర్షించిందేమో అంది రేణుక. రేణుక, నీ జీతం నా జీతం అనే భేదభావం ఉద్యోగం చేసే భార్యాభర్తల మనసుల్లోకి రాకూడదు. జీతం అనేది ఆఫీసులో తీసుకునేంత వరకే. ఆ తర్వాత అది జీతం కాదు, డబ్బుగా చలామణి అవుతుంది. ఆ డబ్బు ఆ ఉభయులది, అంటే ఆ కుటుంబ ఆదాయం. ఈ భావం అలవరుచుకున్నప్పుడు ఆ తేడా రాదేమో అంది రామాదేవి. వంచిన తల ఎత్తకుండానే ఆ దంపతుల ఇద్దరి వైపు చూసింది. ఆ ఇద్దరి భావాలు ఒకటిగానే వాళ్ళ ముఖాల్లో గోచరించాయి. ఎంతకన్నా మంచి సంబంధం రాదని కాదు, కానీ సద్భావాలు కల వ్యక్తి తారసపడ్డం కష్టం అంది రమాదేవి. ఆ సాయంత్రం వరకు అక్కడే ఉంది రేణుక. రజనీకాంత్ని పెళ్లి చేసుకోవడానికి తన అంగీకారాన్ని చెప్పింది. ఆ భార్యాభర్తలిద్దరూ సంతోషించారు. సాయంత్రం ఇంటికి వెళ్తుంటే రిక్షాలో వెళుతున్న రామచంద్రరావు, జయసుందరి కనిపించారు. రిక్షా ఆపించాడు. పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి మొదటిసారిగా సినిమాకు వెళుతున్నాం రేణుక అన్నాడు. మంచిదే, వెళ్ళిరండి. జయ మనసు ప్రశాంతంగా ఉంటే చాలు. అంతకన్నా మించిన రంగుల సినిమా మీ జీవితానికే మరొకటి ఉండదు అంది రేణుక. పల్చగా నవ్వింది జయ. రిక్షాను పోనిమ్మన్నాడు రామచంద్రరావు. దాంపత్యం అంటే కేవలం సంసారం చేయడమే కాదు. అభిప్రాయాల పునాదులు గట్టిగా పడకపోతే ఆ సంసార సౌధం ఎప్పుడో కూలిపోవచ్చు అనుకుంది మనసులో. ఇంటికి వెళ్ళగానే తల్లి అడిగింది. ఆఫీసుకు సెలవు పెట్టి రామాదేవి ఇంటికి వెళ్ళావట, మాతో చెప్పనే లేదేం? తల్లి అభిప్రాయం కూతురికి పెళ్లి ఎంత తొందరగా అయితే అంత మంచిది అని. ఆ అభిప్రాయాల ఒత్తిడి తట్టుకోవడానికి తగిన నిబ్బరాన్ని ఆ రాబోయే పెళ్లి కూతురు అలవరుచుకోవడం అనేది ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మీద కొంత, ఆ కాబోయే భర్త మనస్తత్వం మీద కొంత ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నీ అభిప్రాయాలన్నీ వన్ వే ట్రాఫిక్ లాంటిది. ఆ ట్రాఫిక్ రూల్స్ని అర్థం చేసుకోవడానికి నేను సెలవు పెట్టాను అంది రేణుక. ఎవరూ మాట్లాడలేదు. రాత్రి భోజనాలయ్యాయి. అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుంది రేణుక. మురళీకృష్ణ మెల్లగా వచ్చి పక్క కుర్చీలో కూర్చున్నాడు. నిద్రపోలేదురా అంది. నీతో ఒక ముఖ్య విషయం చెప్పి. ఏంటది? రజనీకాంత్ కనిపించారు. ఆయనకి సంబంధాలు వస్తున్నాయట. రాణి నిర్లిప్తతగాని మళ్ళీ చదువుకోసాగింది. నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటావనుకున్నాను. ఇష్టం లేదా? నా పెళ్లి నీ ఉద్యోగం మీద ఆధారపడుంది. ఆశ్చర్యంగా విని అంతకన్నా ఆశ్చర్యంగా రేణుక వైపు చూశాడు. అతని ముఖ కవళికల్ని ఏమాత్రం గమనించకుండా పుస్తకంలో తలదూర్చింది రేణుక. 2 నిమిషాల నిశ్శబ్దం. అక్కయ్య ముఖంలోని అస్పష్టపు భావాలు అతనికి అంతుపట్టలేదు. నాకు ఉద్యోగం దొరకపోతే నువ్వు పెళ్లి చేసుకోవా? చేతుల్లోని పుస్తకాన్ని లాగి బల మీద పడేశాడు. కుర్చీలో నుంచి లేచి వెళ్ళి తన పక్క మీద పడుకుంది రేణుక. అవును, కన్న తల్లిదండ్రులకు కావలసింది కొడుకులు వృద్ధిలోకొచ్చి వృద్ధాప్యంలో వారికి అండగా ఉండడం. ఉద్యోగం చేసి అమ్మను నాన్నను పోషించవలసిన వయసు బాధ్యత నీకుంది. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిన తరుణం నాకు వచ్చింది. దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకుంది. ఎడం చేత్తో గెడ్డం రాచుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. 4 రాళ్లు సంపాదించి అమ్మను నాన్నను పోషించలేననుకున్నావా? తన భవిష్యత్తు మీద రేణుకకు ఎందుకు నమ్మకం కలగడం లేదో అతనికి అర్థం కాలేదు. నీ మీద నాకు నమ్మకం లేక కాదు, చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక చెప్పాను. ఈ మాటలన్నీ రజనీకాంత్తో చెప్పు. ఆయనంటే నాకు ఇష్టమే అంది రేణుక. జీవితంలో మొట్టమొదటిసారిగా తన బాధ్యత ఏంటో తెలుసుకుని ఆలోచించాడు మురళీకృష్ణ.
అక్కయ్య జీతంతో తన 3 ఏళ్ల చదువు పూర్తయింది. ఇంతవరకు తన ఊహలు, ఆలోచనలు, మనస్తత్వము విద్యార్థి దశ స్థాయిని మించి పెరగలేదు. ఇప్పుడు వయసుతో పాటు మనసు కూడా పెంచుకోవాలి. అప్పుడే ఈ కుటుంబంలో తన బాధ్యత ఏంటో తెలుస్తుంది. ఈ ఆలోచనలతో ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఆ మర్నాడు మురళీకృష్ణ రజనీకాంత్ ఇంటికి వెళ్ళాడు. అక్కయ్య భావాల్ని, రాత్రి జరిగిన సంభాషణని చెప్పాడు. అంతా విన్నాడు రజనీకాంత్. నేను బిఈ పాస్ అయి ఈ పాలిటెక్నిక్లో 5-6 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. ఆడపిల్లల తండ్రికి నా మీద కన్ను పడ్డం సహజమే. 15,000 వరకు ఇస్తామన్నారు. విదేశాలకు పంపించి క్వాలిఫికేషన్ పెంచుతామన్నారు. దాదాపుగా 15 సార్లు పెళ్లి చూపులకు వెళ్ళాను. వాళ్ళంతా నన్ను కళ్ళతో చూసి మెచ్చుకున్నారు. నేను మనసుతో చూడడంతో ఆ పెళ్లి కూతుళ్ళు నాకు నచ్చలేదు. భారీగా నాతో కోపరం చేస్తూ కేవలం స్త్రీత్వంతో నన్ను ఆకట్టుకోవాలనే మనస్తత్వం కల భార్య నాకు అక్కర్లేదు. నాకు కావలసింది తర్క విత్కరాలతో బాధ్యత తెలిసిన మనస్సు, కేవలం ఆడ మనసు కాదు. నా మనసు ఎదురు చూసిన ఆడపిల్ల మీ అక్కయ్య రేణుక. పెళ్లికి నేను సిద్ధం అన్నాడు రజనీకాంత్. శుభలేఖలు వచ్చయ్యాయి. కట్నం లేని పెళ్ళైనా ఉన్నంతలో కాస్త ఆడంబరంగానే చేద్దామనుకున్నాడు కోదండరామయ్య. రేణుక ఆఫీసులో వాళ్ళందరికీ డిన్నర్ ఏర్పాట్లు. అందర్నీ ఆప్యాయంగా పిలిచారు. రేణుక స్వయంగా వెళ్ళి కొంతమందిని పిలిచింది. ఈ ఆర్భాటమంతా చూసి జయ అంది, నా పెళ్లికి నేనుగా వెళ్ళి ఎవరినీ పిలవలేదు. అందర్నీ పెద్దవాళ్లే పిలిచారు. సిగ్గు ముంచుకొచ్చిందా, అభిమానం వెనక్కు నెట్టిందా? నవ్వి అంది రేణుక. రెండూ ఉండడంతో కాలు కదల్లేదు అంది జయ. అంత క్రితమే శుభలేఖిచ్చి అన్నపూర్ణమ్మను, దశరథరామయ్యను, మంజులను మరీ మరీ చెప్పి పిలిచింది. కాసేపు మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయాడు రామచంద్రరావు. కాస్త తీరుబడిగా మాట్లాడుకుంటున్నారు ఈ ఇద్దరు. నాకందులో ఏ ఒకటి లేదంటావా? అతి చనువు వల్ల, చొరవ వల్ల కొందరు ఆడపిల్లల్లో సిగ్గు, అభిమానము లేవేమో అనుకోవాల్సి వస్తుంది. పలుచగా నవ్వింది. ఈ మాట మందంగా రేణుక మనసులో నాటుకుపోయింది. ఏదో ఒక రకంగా మానాన్ని పోగొట్టుకున్న వాళ్లే సిగ్గు, అభిమానాల గురించి ఎంతో పవిత్రంగా ఇతరులకు చెప్తారు అని కుర్చీలోంచి లేచి వెళ్లబోయింది రేణుక. జయ మనసు ఉడికిపోయింది. నరనరాల్లో దాగున్న అభిమానం పెళ్ళుబికి రక్తం మరిగి కళ్ళల్లోకి చిమ్మింది. కనువెల్లా కంపించింది. ఒక్కసారి కళ్ళార్పకుండా రేణుక ముఖంలోకి చూసి చాచి చెంపదెబ్బ కొట్టి, అవును, నేను ఒక్కసారి ప్రమాదవశాత్తు శీలాన్ని కోల్పోయాను. కానీ నీ మాదిరి సిగ్గు లేకుండా శుభలేఖలు పుచ్చుకుని ప్రతి ఇంటికి తిరగలేదు. దుష్టుడి కామాగ్నికి. ఇంకా మాట్లాడలేక పెళ్ళుబికొచ్చిన దుఃఖంతో ఏడవసాగింది జయ. రేణుక చెంప పుచ్చుకుని అలాగే కూలబడింది. జయ ఇంట్లోకి వెళ్ళి దబేలుమని తలుపు వేసింది. వీళ్ల మాటలన్నీ రామచంద్రరావుకు వినబడుతూనే ఉన్నాయి. ఒక్క ఉదుటన వరండాలోకొచ్చాడు. కన్నీటి చారికలతో కళ్ళు మూసుకుని కూర్చున్న రేణుకను పిలిచాడు. కళ్ళు విప్పి చూసింది. కుర్చీలో నుంచి లేచింది. రేణుక, జయను క్షమించండి. ఆవేశం అనర్థాలకు దారి తీయకూడదు. సెలవు, వెళ్ళొస్తాను అంది రేణుక. అంతా విన్నాను రేణుక. కణతలు నొక్కున్నాడు. అవమానంతో బాధపడ్డం అతని వంతయింది. వినదంతా మరిచిపోండి, మరిచిపోతానని మాట ఇవ్వండి అని చేయి చాపింది. మాట్లాడలేకపోయాడు. ఉన్నత శిఖరాలకు చేరుకున్న అతని భావాలు లోయలోకి దొర్లిపోయాయి. పైకి రావాలంటే ఎంతకాలం పడుతుందో ఏ మనస్తత్వవేత్తలకు తెలీదు. మాటెవరు? నిశ్చలంగా చూస్తూ అంది. చేతిలో చేయి వేసిన మనసు మూతపడదు రేణుక. నా మనసొక గాజు పెట్టే. మూత వేసిన 4 పక్కల నుంచి భావాలు కనబడుతూనే ఉంటాయి అన్నాడు. నా పెళ్లికి జైను తప్పక తీసుకురావాలి. ఈ మాట కూడా ఇవ్వలేరా? అపవిత్రురాలిన మిత్రురాలి పెళ్లికి అవాస్తవాన్ని గరళ కంటునిలా మింగి నువ్వొచ్చావు గాని శారీరకంగా, మానసికంగా ఉత్తమ గుణాలతో వెలసిల్లే నీ పెళ్లికి జయ రాలేదు రేణుక. తప్పు చేసిన భార్యను దండించకుండా నేను గరళ కంటునిలా నీ పెళ్లికొస్తాను. ఈ మాట చాలా రేణుక. కృతజ్ఞతతో చూసి వెళ్ళింది రేణుక. ఆ రాత్రి గదిలో రామచంద్రరావు మంచం మీద పడుకున్నాడు. అతని ఆలోచనలు గడ్డకట్టి ఏకీభవించిపోయాయి. జయ కుర్చీలో కూర్చుంది. కళ్ళు మూసుకుని కణతలు నొక్కుంటోంది. మనసు పొగలు సెగలతో నిండిపోయింది. కన్నీటితో కళ్ళు ఉబ్బాయి. రాత్రి 12 అయింది. ఎవరూ మాట్లాడలేదు. మెల్లగా లేచి కళ్ళు తుడుచుకుంటూ పక్క మీద కూర్చుంది. హృదయ స్పందనకు తోడుగా టేబుల్ మీద అలారం గడియారం టిక్కుటిక్కుమంటోంది. పొరపాటు ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించినా సరే చంపితే సంతోషిస్తాను. కానీ మాట్లాడకుండా భావాల బళ్ళాలతో పొడిస్తే చిత్రవధ చేసినట్లవుతుంది. చిత్రవధ కన్నా చావు నయం, చంపటం తేలిక అంది.
కళ్ళు తెరిచి ఇటు తిరిగాడు. రేణుకను కొట్టావెందుకు జయ? నా తప్పును తను ఒప్పుకొని నన్ను కేకలేసినందుకు. అవమానం బుసలు కొడుతోంది. కానీ కోరలు లేవు. ముఖం తరిగిన కందగడ్డలా అయింది. నిన్ను కేకలేయలేదు. నీలో దాచుకున్న వాస్తవాన్ని గుర్తు చేసింది అంతే. అది గుర్తు చేయడం కాదు, అవమానపరచడం. పెళ్లికూతురు శుభలేఖలివ్వడం తప్పేనంటావా? నా మనసుకు అలా అనిపించింది. నువ్వు శీలం పోగొట్టుకున్న దానివని నీ స్నేహితురాళ్ళు చాలామందికి తెలిసే ఉండాలి. పెదవులతో ప్రియుడి నోరు ముయ్యొచ్చు, కానీ ఆ పాపపు నీడ అందరి నోళ్ళు తెరుస్తుంది. కన్నీరు రెప్పలు దాటింది. నువ్వు ఎవరినైనా ప్రేమించి నన్ను పెళ్ళాడావా జయ? ఆడపిల్ల ఆడతనం పోవడానికి ప్రేమ ముఖ్యం కాదు, పరిస్థితుల ప్రభావం. డబ్బుకు? ఈ మాట విని అసహ్యంగా చూసింది. మరి అది ఒక ఫ్యాషన్గా భావించావా జయ? వెక్కు ఎక్కువై అతని గుండెల్లో ముఖం దాచుకుంది. అలాంటి దుర్బుద్ధులు కోరికలు నాకు లేవు. ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తి నన్ను చెరిచాడు. మా చుట్టాల పెళ్లిలో. అతనెవరో నాకు తెలీదు. విడిదిలో పడుకున్నాను. తెల్లవారుజామున 4 కావచ్చు. వరండాలో పెళ్ళికొడుకు స్నేహితులు పడుకున్నారు. తలుపులు తీసే ఉన్నాయి. ఒక్కసారిగా కరెంటు పోయింది. అలాగే పడుకున్నాను. గదిలోకి ఎవరో వస్తున్న అలికిడయింది. అంతా పెళ్లివారింటికి వెళ్లారు. లైట్లు లేవు. వారింటికి వెళ్ళండి అన్నాను. అతను నా దగ్గరకు వచ్చాడు. ఆ చీకట్లో అతనెవరో నాకు తెలీదు. అరవడానికి నోరు పెగల్లేదు. దొంగ కాదు, నన్ను చెరిచిన కాముకుడు. అంతా 10 నిమిషాల్లో జరిగిపోయింది. నేను ఆ రకంగా ఆడపిల్లగా దెబ్బతిన్నాను. కోరికగా, అభిలాషగా, అలవాటుగా డబ్బు కోసం నేనేమీ చేయలేదు. ఒట్లు ప్రమాణాలు కాదు. నాలో నీచపు బుద్ధుంటే ఏ అనామకుణ్ణో పెళ్ళాడి ఆ మొగుడి నీడలో నా సరదాలు సల్లాపాలు తీర్చుకునేదాన్ని. నాకు జరిగిన ఈ అవమానకరమైన సంఘటన 10 మందికి నేనే చెప్పుకుంటే నా బ్రతుకు నాశనమవుతుందని నాకు తెలుసు. అమ్మకు కూడా చెప్పలేదు. ఆ మానసిక వ్యధ, అవమానం, దిగులు నన్ను వెంటాడి వేధిస్తూనే ఉన్నాయి. నేను తప్పు చేయలేదు. మోసగించబడ్డమూ కాదు. అది యాదృచ్ఛిక సంఘటన. ఎన్నడూ మనసులో ఆలోచన కూడా రాని ఒక ఘోరమైన యాక్సిడెంట్. ఈ పరాభవం నన్ను మండింపసాగింది. మనసులోని తుఫాను చల్లరడానికి మార్గం కనిపించలేదు. సలహాగా స్నేహితురాలు రేణుకుని అడిగాను. అంతా వింది. దాని భావాలు నన్ను కత్తిలా కోశాయి. జయ, నీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, ప్రీ అరేంజ్డ్ ఇన్సిడెంట్. బుకాయించుకో. ఇక ఈ పిచ్చి తిరుగులు మానే. ఎప్పుడో పెళ్లి కాకుండా తలివైపోతావు అంది. ఈ ఘోర ప్రమాదపు తుఫాను కన్నా దీని ఎత్తిపొడుపు మాట నన్ను మరీ పరాభవం పాలు చేసింది. అప్పట్నుంచి రేణుకంటే ఒక శత్రువుగానే పరిగణించాను. ఈ నేళ్లకుగాను మళ్ళీ రేణుకను మన పెళ్లిలోనే చూడ్డం. ఆ తర్వాత సంఘటనలు, సందర్భాలు మీకు తెలిసినవే అని చెప్పింది జయ. ప్రశాంతంగా అంతా విన్నాడు రామచంద్రరావు. ఆ తుచ్చుడు ఎక్కడివాడో నాకు తెలీదు. ఆ కిరాతకుడి ముఖం కూడా నేను చూడలేదు. నాకు చేసిన అన్యాయానికి వాడి పాపం పండి ఆ ఫలితం అనుభవించే ఉండాలి. అసహ్యం ముఖంలో రంగులు చిమ్మింది. ఏ ఊళ్ళో జరిగింది యాక్సిడెంటు? పెడన. మా చుట్టాలబ్బాయి పెళ్లికి వెళితే నాకు జరిగిన సత్కారం అది. కన్నీటి బొట్లు అతని గుండెల మీద పడ్డాయి. నేను తప్పు చేశానంటారా? తప్పు నాది కాదు. నేను చెడిపోయిందాన్ని కాదు. నన్ను క్షమిస్తే. ఇంకా మాట్లాడలేకపోయింది. వెక్కు ఎక్కువై దిండులో ముఖం దాచుకుంది. జయ, నీకు జరిగిన ఆ ప్రమాదం నువ్వు చేసిన నేరం కాదు. ఆ కామాంధుడి వయసు చేసిన పాపం. అతను నిన్ను చెడగొట్టలేదు. నీ వయసును కొన్ని నిమిషాలు తన అదుపులోకి, అనుభవంలోకి తీసుకున్నాడు. ఆ పాపం అతంది. ఇన్నాళ్లుగా మానసిక వ్యధ అనుభవించావు. చాలు. నిన్ను ఏమీ అన్ను. కానీ ఒక మాట. ఏంటది? రేణుకను అనుమానించి అగౌరవపరచడమే నువ్వు చేస్తున్న పాపం, నేరం. ఆ అనుమానపు మబ్బులు విడిపోతే నీ జీవితానికి ఏ కళంకమూ రాదు. మనం తప్పక పెళ్లికి వెళ్ళాలి అన్నాడు జయను తన కౌగిట్లోకి తీసుకుంటూ.